హాయ్ గైస్, నా పేరు అక్షర. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నేను ఐఐటి మద్రాస్‌లో చదువుతున్నాను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్. నా జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ర్యాంక్ వచ్చి జేఈఈ మెయిన్స్ ర్యాంక్ 1900 అండ్ ఎయిర్ ర్యాంక్ వచ్చేసి 234 అడ్వాన్స్‌లో. సో ఈరోజు మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ నేర్చుకోబోతున్నాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ అసలు దేని గురించి డీల్ చేస్తుంది? అది అసలు ఎందులో వస్తుంది? ఏ స్ట్రీమ్‌లో వస్తుంది? మీకు బ్రీఫ్ చెప్దాం. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక పార్ట్. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ యాక్చువల్లీ మనకి ఇప్పుడు జనరల్‌గా మనకు తెలిసిందేంటి, ఎనర్జీస్‌ని ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్‌కి మార్చొచ్చు. సో, ఇక్కడ మన కెమికల్ రియాక్షన్స్, కొన్ని కంబషన్ రియాక్షన్స్ కానీ, కొన్ని రియాక్షన్స్‌లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి వాడుకుంటాం. సో, దాన్ని డీల్ చేసే టాపిక్ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో, మనం బేసికల్లీ ఇందులో సెల్స్ గురించి నేర్చుకుంటాం, కొరోజన్ గురించి నేర్చుకుంటాం, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీస్, ఇంకా ఒక ఈక్వేషన్ యొక్క వోల్టేజ్ ఇప్పుడు ఒక ఈక్వేషన్, ఒక కెమికల్ రియాక్షన్ నుంచి దాని నుంచి వచ్చే ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చుకోవడం అంటే దాని పక్క పొటెన్షియల్ కింద మార్చుకోవడమో, లేదా దాని నుంచి కరెంట్ రావడము అన్నది చూస్తామనమాట. సో, ఈ టాపిక్స్ అన్నిటిని డీల్ చేసేది ఎలక్ట్రోకెమిస్ట్రీ. దీంట్లో మనం అంత డెప్త్‌కి వెళ్ళం. బేసికల్లీ మనం ఈక్వేషన్స్, దాని నుంచి మనం మ్యాథమెటికల్ ఎలాగా తీసుకురావచ్చు, వోల్టేజ్ వాల్యూస్, ఇంకా గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూస్ బట్టి మనం ఎలా చెప్తాం. ఒకవేళ నేను స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ, వీక్ యాసిడ్స్ కానీ, స్ట్రాంగ్ అయానిక్ వాటికి అట్లా బేసికల్లీ మొత్తం ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉన్న మనకున్న ఆర్గానిక్ రియాక్షన్స్ గానీ, ఇనార్గానిక్ రియాక్షన్స్ గానీ, ఏమైనా కంబషన్ రియాక్షన్స్ గానీ, వాటి నుంచి ఎట్లా ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నది ఎలక్ట్రోకెమిస్ట్రీ డీల్ చేస్తుంది. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్‌సీఈఆర్‌టీని ఫాలో అవుతాం. కెమిస్ట్రీ బేసికల్లీ ఎన్‌సీఈఆర్‌టీ ఫాలో అవుతే చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో, ఎన్‌సీఈఆర్‌టీలో మనం మెయిన్ పాయింట్స్ కొంచెం అలా చూసుకుంటూ, పక్కన ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటా, తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. సో, మనకి మొత్తం క్లారిటీ వస్తుంది ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద. సో, ఇక్కడ మనం చూసినట్టయితే హైలైట్ చేసిన పాయింట్‌లో ఫస్ట్ పాయింట్, కెమికల్ రియాక్షన్స్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అలానే ఎలక్ట్రిక్ ఎనర్జీ కూడా మనం వాడుకుంటాం కెమికల్ రియాక్షన్స్‌ని ప్రొసీడ్ చేయడానికి. కొన్ని కెమికల్ రియాక్షన్స్ స్పాంటేనియస్ ఉండవు. ఫర్ సపోజ్ నేను జింక్ అన్నది మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. సో, జింక్ అనేది Zn+2 కింద ఫాస్ట్‌గా మూవ్ అయిపోతుంది. కానీ కాపర్ అనేది కాపర్+2 కంట అంత, ఇప్పుడు నా దగ్గరున్న ZnSO4 ప్లస్ Cu ఈక్వల్ టు CuSO4 ప్లస్ Zn అని చెప్పి రాయలేను నేను. ఎందుకంటే ఈ రియాక్షన్ స్పాంటేనియస్ కాదు. ఇక్కడ కాపర్ ఆక్సిడైజ్ అవుతుంది, జింక్ రెడ్యూస్ అవుతుంది. యాక్చువల్లీ జింక్ అనేది మోర్ ఆక్సిడైజింగ్ దెన్ కాపర్. రెడ్యూసింగ్ దెన్ కాపర్. సో, మనకి ఈ రియాక్షన్ పాసిబుల్ ఉండదు. కానీ నేను ఇక్కడ ఎనర్జీ సప్లై చేశాను అనుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీని. ఆహ్, సో, ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై చేస్తే ఈ రియాక్షన్ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాన్ని ఇక్కడ మనం స్టేట్మెంట్‌లో రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జనరల్‌గా నాన్ స్పాంటేనియస్ కెమికల్ రియాక్షన్స్‌ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకొని చేస్తాం. స్పాంటేనియస్ రియాక్షన్స్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాం. మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రోకెమిస్ట్రీ ఎలా వాడతామంటే కొన్ని ప్యూర్ తీసుకురావడానికి. ఫర్ సపోజ్ ప్లాటినం లేదా సోడియం, కొన్ని మెటల్స్‌ని, కొన్ని ఎలిమెంట్స్‌ని మనం ప్యూర్ ఫార్మ్‌లో తీసుకురావడానికి కూడా ఎలక్ట్రోకెమిస్ట్రీ వాడతాం. సో, దాంట్లో కూడా మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అప్లికేషన్స్ కనిపిస్తాయి. బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్ అన్నిటికి మనం ఎలక్ట్రోకెమిస్ట్రీనే వాడతాం. బ్యాటరీస్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. మనం తర్వాత నేర్చుకుంటాం, ప్రైమరీ అండ్ సెకండరీ. ఫ్యూయల్ సెల్స్ అనేది మనకు తెలుసు. ఫ్యూయల్ సెల్స్ అంటే ఆ రియాక్షన్స్ వచ్చి కంబషన్ రియాక్షన్స్ అవుతాయి. కంబషన్ రియాక్షన్స్ నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే అవి ఫ్యూయల్ సెల్స్ అవుతాయి. సో, వీటి ఎలక్ట్రోకెమిస్ట్రీ అప్లికేషన్స్ అన్నమాట. దాని తర్వాత ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటి? మనకి బేసిక్‌గా తెలిసిన రియాక్షన్ Zn+Cu2+, Zn2+, Cu. ఈ రియాక్షన్ మనకి తెలుసు. ఇది స్పాంటేనియస్ రియాక్షన్. ఇప్పుడు దీంట్లో నాకు వచ్చే ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చుకోవాలనుకుంటున్నాను. సో, దీనికేం చేస్తాను నేను ఫస్ట్, ఒక డానియల్ సెల్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది డానియల్ సెల్ అంటారు దీన్ని. ఇది ఎలా కన్‌స్ట్రక్ట్ చేస్తామో చూద్దాం. దిస్ సెల్ కన్వర్ట్స్ ది కెమికల్ ఎనర్జీ లిబరేటెడ్ డ్యూరింగ్ ది రిడాక్స్ రియాక్షన్. సో, ఇదే మనం చెప్పుకున్నాం. సో, ఇక్కడ డానియల్ సెల్ యొక్క పొటెన్షియల్ ఈక్వల్ టు 1.1 వోల్ట్ అంటాం. అది ఎలా వచ్చింది? దాని వాల్యూ ఎలా వచ్చింది కూడా మనం తర్వాత తెలుసుకుందాం. సో, ప్రస్తుతానికి మనకు తెలిసిందేంటంటే డానియల్ సెల్. డానియల్ సెల్ అంటే ఇది. మనం ఆల్రెడీ ముందు డానియల్ సెల్ గురించి మాట్లాడుకొని ఉంటాం ముందు చాప్టర్స్‌లో. సో, ఇక్కడేంటంటే ఇక్కడ Zn+2 ఉంటది. ఇక్కడ కాపర్+2 ఉంటది. ఇది జింక్ రాడ్, కాపర్ రాడ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే జింక్ అన్నది ఫస్ట్ రియాక్షన్‌లో ఇన్వాల్వ్ అయ్యి Zn+2ని అది రిలీజ్ చేస్తా ఉంటది. ఇక్కడ కాపర్‌ని రిలీజ్ చేస్తా ఉంటది. ఇక్కడ మధ్యలో ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది. Zn నుంచి కాపర్‌కి. ఆ ఎలక్ట్రాన్ ఫ్లోని కరెంట్ కింద వస్తుంది మనకి. సో, ఆ కరెంట్‌ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద వాడుకుంటాం. బేసికల్లీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటది. కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి. అలాగా మనం డానియల్ సెల్‌ని మనం చెప్తామనమాట. సో, అదే మనం ఇక్కడ జింక్ యొక్క కాన్సంట్రేషన్ ఇంకా కాపర్ యొక్క కాన్సంట్రేషన్ 1
1 కి ఈక్వల్ తీసుకున్నాం అనుకోండి. బేసికల్లీ ఇక్కడ 2 సొల్యూషన్స్ కాబట్టి 1 మోలార్ సొల్యూషన్ తీసుకుంటాం. అదేనా ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ కానీ ఇంకేమైనా తీసుకుంటే 1 బార్ అట్లా మొత్తం అన్ని 1 SI యూనిట్స్‌లో ఉండేట్టు చూసుకుంటాం. సో, గాల్వానిక్ వోల్టేజ్ సెల్ అంటాం. ఒకవేళ అలా 1 అన్ని 1 ఉంటే. సో, అది గాల్వానిక్ వోల్టేజ్ సెల్ అని చెప్పి అంటాం. ఇక్కడ జనరల్‌గా ఇక్కడ జరిగే రియాక్షన్ అన్నది మనకి నాన్ స్పాంటేనియస్ అయిందనుకోండి, మనం ఇక్కడ కరెంట్ సప్లై చేస్తాం. ఇన్ ఇన్ ద సెన్స్ వోల్టేజ్ అప్లై చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టున్నాయనుకోండి, ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్ వచ్చి ఇక్కడ 1.1 వోల్ట్ కంటే ఎక్స్టర్నల్ ఆహ్, వోల్టేజ్ అనేది 1.1 కంటే తక్కువుంది. అప్పుడేం జరుగుతుంది? దీని వోల్టేజ్ 1.1 ఈ రెండిటి మధ్యలో ఉన్న వోల్టేజ్ గ్యాప్ 1.1 వోల్ట్. సో, దీనికంటే నేను తక్కువ అప్లై చేశాను అనుకోండి వోల్టేజ్‌ని. అప్పుడేం జరుగుతుంది? రియాక్షన్ ఇంకా ఫార్వర్డ్‌లోనే వెళ్తుంది. అంటే అప్పటికి ఇంకా ఈ రియాక్షనే జరుగుతా ఉంటుంది. సో, అది ఫస్ట్ కేస్. ఎందుకంటే మనకి ఈ, ఈ డైరెక్షన్‌లో కరెంట్ ఎళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ డైరెక్షన్‌లో ఉన్న వోల్టేజ్ 1.1 వోల్ట్. నేను అపోజిట్ డైరెక్షన్‌లో పెట్టింది 1.1 కంటే తక్కువ. సపోజ్ 0.9 అనుకోండి. అప్పటికి ఇంకా ఈ సైడ్ 0.2 సిమిలర్‌లీ ఇలా, ఇట్లా ఉన్నట్టు. ఇలా ఉందనుకోండి యాడ్ చేస్తాం కదా! ఒకవేళ ఇలా లేకుండా ఇట్లా ఉందనుకోండి. ఇది 0.9 నుండి ఇక్కడ 1.1 ఉంటే అప్పటికి ఫ్లో ఇట్లానే ఉందంటాం కదా కరెంట్‌కి. సో, అలా ఇన్‌స్టెడ్ కొంచెం అర్థం చేసుకోవడానికి అలా మనం తీసుకోవచ్చు. సో, అప్పటికి కూడా కరెంట్‌లో ఇట్లానే ఉంటది. ఫ్రమ్ జింక్ టు కాపర్. ఎందుకంటే మనకి ఎలక్ట్రాన్స్ అపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతాయి కాబట్టి మనకి కరెంట్ జింక్ టు కాపర్ కనిపిస్తుంది. అండ్ బి ఫిగర్‌లో చూసినట్టయితే 1.1 వోల్ట్ మనం అప్లై చేస్తున్నాం. సో, 1.1 వోల్ట్ ఎగ్జాక్ట్ 1.1 అప్లై చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే జింక్ ఇంకా ఈ రియాక్షన్ ఈక్విలిబ్రియంలోకి వెళ్ళిపోతుంది. అంటే కరెంట్ 0 ఉంటుంది. ఇంకా ఏం మూవ్ అవ్వవు. ఈ కాన్సంట్రేషన్స్ ఫిక్స్ అయిపోతాయి. సో, సపోజ్ నేను 0.5 దగ్గర ఆపాననుకోండి. ఎగ్జాక్ట్‌గా 0.5 దగ్గర కరెంట్ 0 అయిపోతుంది. ఇంకా కాన్సంట్రేషన్స్‌లో చేంజ్ ఉండదు. కరెంట్‌లో 0 ఉంటుంది. ఏముండదు. అసలు కెమికల్ రియాక్షనే జరగదు. వోల్టేజ్ 1.1 పెట్టినప్పుడు. ఇప్పుడు సి కేస్ చూద్దాం. సి కేస్‌లో 1.1 కంటే ఎక్కువ పెట్టాను నేను. 1.1 కంటే ఎక్కువ పెట్టా కాబట్టి ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది? ఇలా ఉంది. ఇక్కడ 1.2 వోల్ట్ పెట్టి ఇది 1.1 వోల్ట్. ఇది మన సొల్యూషన్. సో, నార్మల్‌గా కరెంట్ ఈ డైరెక్షన్‌లో ఉండాలని కోరుకుంటాం. అంటే రియాక్షన్ ద్వారా. కానీ ఇక్కడ నేను 1.2 పెట్టా కాబట్టి మనకి ఈ డైరెక్షన్‌లో వస్తుంది కరెంట్. ఇన్ ద సెన్స్ కాపర్ నుంచి జింక్‌కి వెళ్ళకుండా జింక్ నుంచి కాపర్‌కెళ్తుంది కరెంట్. అంటే ఈ రియాక్షన్ అవుతున్నట్టు. అంటే ఇదేంటిది అపోజిట్ రియాక్షన్ అని. సో, మనకి వచ్చే రియాక్షన్ అపోజిట్‌లో ఉంటుంది. మనం చేసే స్పాంటేనియస్ రియాక్షన్ కాకుండా నాన్ స్పాంటేనియస్ రియాక్షన్‌ని ఫార్మ్ చేస్తుంది. సో, ఇది ఆప్షన్ ఐ మీన్ సి ఫిగర్‌కి మనం అర్థం చేసుకోవాల్సింది. సో, బేసికల్లీ ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. మనం అప్లై చేసిన వోల్టేజ్ ఐదర్ గ్రేటర్ థాన్ 1.1, లెస్ థాన్ 1.1, ఈక్వల్ టు 1.1. ఇక్కడ 1.1 దీనికి మాత్రమే డానియల్ సెల్‌కి మాత్రమే మనం చెప్తున్నాం. మిగతా రియాక్షన్స్‌కి దానికి సెపరేట్‌గా వోల్టేజెస్ ఉంటాయి. సో, దాని సెపరేట్‌గా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను తీసుకునే రియాక్షన్‌కి 1.5 వోల్ట్ ఉందనుకోండి. విత్ రెస్పెక్ట్ టు దానికి అప్లైడ్ వోల్టేజ్ మనం మాట్లాడుకుంటాం. సో, ఇక్కడ గ్రేటర్ థాన్ 1.1 ఉంది కాబట్టి ఇదేం జరుగుతుంది? అపోజిట్ రియాక్షన్ చేస్తుంది. లెస్ థాన్ 1.1 ఉంటే సేమ్ రియాక్షన్ ఉంటుంది. బట్ ఎఫిషియన్సీ మారుతుంది. అంటే టైం తీసుకోవడం గాని, కాన్సంట్రేషన్ మూవ్ అవ్వడం గాని అంతా లేట్‌గా అవుతుంది. ఇక్కడ 1.1 ఈక్వల్ తీసుకుంటే కరెంట్ 0 అయిపోతుంది డైరెక్ట్‌గా. కాన్సంట్రేషన్ సేమ్ ఉంటాయి. ఏం మారదు. కెమికల్ రియాక్షన్ జరగదు. సో, మనం నేర్చుకోవాల్సింది ఇది. మనకి దీని నుంచి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మంచి క్లారిటీ తెచ్చుకోవాలి దీని మీద. అండ్ నెక్స్ట్ గాల్వానిక్ సెల్ అంటే మనం ఏమనుకున్నాం? గాల్వానిక్ సెల్‌లో లేదా వోల్టిక్ సెల్‌లో వోల్టెక్ ఏం జరగాలంటే మనం తీసుకున్న కాన్సంట్రేషన్స్ ఏ ఫార్మ్‌లో అయినా ఉండండి. ప్రెషర్ లేదా కాన్సంట్రేషన్ మోలార్ అవ్వండి. ఏదైనా 1 ఉండాలి. సో, అది గాల్వానిక్ సెల్ అన్నమాట. ఇది జనరల్‌గా ఏం చేస్తుందంటే ఇక్కడ మన డెఫినిషన్ ఉంది చూడండి. గాల్వానిక్ సెల్ ఈస్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ దట్ కన్వర్ట్స్ ది కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇది స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్. ఇక్కడ ఉంది చూడండి. సో, ఇది మెయిన్ స్పాంటేనియస్. స్పాంటేనియస్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. అది గాల్వానిక్ సెల్. ఇక్కడ మనం గిబ్స్ ఎనర్జీ మనం ముందు ఆల్రెడీ నేర్చుకున్నాం. గిబ్స్ ఎనర్జీ ఏంటి? ఫ్రీ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ప్రొడ్యూసింగ్ ది ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది రియాక్టెంట్స్. సో, అది గిబ్స్ ఎనర్జీ. ఈ గిబ్స్ ఎనర్జీ ఆఫ్ అ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ నుంచి మనం ఎలక్ట్రికల్ వర్క్‌ని జనరేట్ చేస్తామనమాట. ఆ ఎలక్ట్రికల్ వర్క్‌ని మనం దేనికైనా వాడుకోవచ్చు. లైక్ హీటర్, ఫ్యాన్, గీజర్, మోటార్ దేనికైనా వాడుకోవచ్చు. సో, అది. నెక్స్ట్ డానియల్ సెల్ ఇందాక దాని గురించి మాట్లాడదాం. Zn+Cu2+ గివ్స్ రైజ్ టు Zn2+Cu. ఇక్కడ ఈ రియాక్షన్ మనకి 2 ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఒకటి Zn నుంచి Zn2++2 ఎలక్ట్రానిక్స్ అండ్ కాపర్+2 నుంచి కాపర్ ఇదవుతుంది.
సో ఈ 2 రియాక్షన్స్ 2 హాఫ్ సెల్ రియాక్షన్స్ అంటాం. సో ఈ 2 హాఫ్ సెల్ రియాక్షన్స్‌ని మనం మనం 2 హాఫ్ సెల్ రియాక్షన్స్ సెపరేట్‌గా నేర్చుకోవడానికి రీజన్ ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఫస్ట్ స్టెప్ కాపర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అది రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అవుతుంది. ఇక్కడ జింక్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. దాన్ని ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు నేను ప్లాటినం ప్లస్ H2 లేదా కాపర్ ప్లస్ H2 అట్లా ఏవైనా తీసుకున్నా అనుకోండి. అందులో ఒకటి పక్క ఆక్సిడైజ్ అవుతుంది. ఇంకోటి రెడ్యూస్ అవుతుంది. అట్లా. సో ఏ రిడాక్స్ రియాక్షన్ తీసుకున్నా మనకి రిడక్షన్, ఆక్సిడేషన్ 2 హాఫ్ రియాక్షన్స్ రాసుకుంటాం ఫస్ట్. రాసుకున్న తర్వాత దాన్ని హాఫ్ సెల్స్ కింద అంటాం. ఎందుకంటే మనకి ఇందాక చూసినట్టయితే ఇదొక హాఫ్ సెల్, ఇది ఇంకో హాఫ్ సెల్. ఇట్లా. సో ఇక్కడేంటంటే రిడక్షన్ హాఫ్ అనేది కాపర్ ఎలక్ట్రోడ్ మీద జరుగుతుంది. అండ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ వచ్చి జింక్ ఎలక్ట్రోడ్ మీద జరుగుతుంది. అండ్ దెన్ మనం ఇక్కడ అండర్‌లైన్ చేసుకున్నవి కొన్ని చూద్దాం. డానియల్ సెల్ బై టేకింగ్ కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ హాఫ్ సెల్. మనం ఎన్ని డానియల్ సెల్స్ అయినా కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ హాఫ్ రియాక్షన్ తీసుకొని. ఇందాక మనం అదే మాట్లాడాం. అండ్ ఈచ్ సెల్ ఈచ్ హాఫ్ సెల్ కన్సిస్ట్స్ ఆఫ్ మెటాలిక్ ఎలక్ట్రిక్ రాడ్ డిప్డ్ ఇంటూ అన్ ఎలక్ట్రోలైట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ZnS4 ఎలక్ట్రోలైట్, ఇది ఎలక్ట్రోడ్ అన్నమాట Zn. ఇలాగా ప్రతి హాఫ్ సెల్ లోని మనకి ఒక ఎలక్ట్రోడ్ ఇంకా ఎలక్ట్రోలైట్ ఉంటుంది. అండ్ దెన్ ఆ 2 హాఫ్ సెల్స్ అనేవి కనెక్టెడ్ బై మెటాలిక్ వైర్ ఉంటుంది. మనకి ఈ డిస్క్రిప్షన్ అంత అక్కర్లేదు. మెకానిజం అర్థమైతే చాలు. సో ఇక్కడ మెటాలిక్ వైర్ ద్వారా అది కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే కరెంట్ పాస్ చేయించాలి కాబట్టి రెండిటి నుండి. సో అది దాని నుంచి మనం వోల్టేజ్ మెజర్ చేయాలి కాబట్టి ఒక వోల్ట్ మీటర్, ఇంకొక స్విచ్ పెడతాం ఎక్స్టర్నల్ గా. ఇప్పుడు ఇంటర్నల్లీ సాలిడ్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. సాలిడ్ బ్రిడ్జ్ యొక్క అప్లికేషన్ కూడా చూస్తాం. అసలు సాలిడ్ బ్రిడ్జ్ ఎందుకు పెడతాము అన్నది కూడా మనం తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ దాకా నేర్చుకోండి. అండ్ దెన్ ఇక్కడ జనరల్ గా కొన్ని ఎలక్ట్రోడ్స్ సేమ్ జనరల్ గా ఇప్పుడు నేను 2 యొక్క ఆక్సిడేషన్ రిడక్షన్ 2 ఒకే ఎలిమెంట్ ని తీసుకున్నాను అనుకోండి. మనకి జస్ట్ సాలిడ్ బ్రిడ్జ్ అక్కర్ లేకుండా ఒక మెంబ్రేన్ లాంటిది పెట్టేసి మనం చేస్తాం. సో అది కూడా మనం తర్వాత నేర్చుకుంటాం. అండ్ టీచ్ ఎలక్ట్రోలైట్ ఇంటరాక్షన్స్. దేర్ ఇస్ అ టెండెన్సీ ఆఫ్ మెటల్ అయాన్స్ ఫ్రమ్ ద సొల్యూషన్ టు డిపాజిట్ ఆన్ ద మెటల్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనకి అక్కడ చెప్తున్నాడు వాడు. అండ్ దెన్ మెటల్ ఆటమ్స్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ హ్యావ్ ఎ టెండెన్సీ టు గో ఇంటు ద సొల్యూషన్స్. అండ్ ఎలక్ట్రోలైట్ నుంచి ఎలక్ట్రోడ్కి వెళ్ళడానికి రెండింటికి ఆపోజిట్ గా జరుగుతూ ఉంటాయి ఇంటరాక్షన్స్. మనకి తెలిసింది ఏంటి, హై కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలని ఏదైనా ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రోడ్ నుంచి ఎలక్ట్రోలైట్ కి మారడానికి, ఎలక్ట్రోలైట్ నుంచి ఎలక్ట్రోడ్ కి మారడానికి జరుగుతూ ఉంటాయి. ఆ రెండు కరెంట్ ఇంకా ఈక్విలిబ్రియం వచ్చేంత వరకు జరుగుతూ ఉంటది. ఈక్విలిబ్రియం వచ్చేసాక మూమెంట్ జరగదని కాదు, మూమెంట్ జరుగుతుంది కానీ చేంజ్ ఉండదు కాన్సన్ట్రేషన్స్ లో. అండ్ దెన్ సమ్ టైమ్స్ బోత్ ది ఎలక్ట్రోడ్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ మధ్యలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొంచెం చార్జ్ అక్యుములేట్ అయిపోయి ఉంటుంది దీని మీద, జింక్ మీద, కాపర్ మీద. ఇక్కడ నేను ఇందాక జింక్ గురించి చెప్పా, అలానే కాపర్ దాంట్లో కూడా జరుగుతుంది. సో రెండింటి మీద కొంచెం చార్జెస్ అక్యుములేట్ అయి ఉంటాయి. ఆ రెండు చార్జెస్ మధ్యలో ఉన్న డిఫరెన్సే మనకి వోల్టేజ్ డిఫరెన్స్ అన్నమాట. సో మనకు తెలిసింది ఏంటి, జనరల్ గా Zn అనేది Zn2+ కింద మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో జింక్ ఎలక్ట్రోడ్ ఎక్కువ నెగటివ్ చూపించడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ దాంట్లో డిపాజిట్ అయితే కిందకి ఎలక్ట్రోలైట్ వెళ్ళిపోతుంది. బేసికల్లీ ఇది జింక్ ఎలక్ట్రోడ్ అనుకుంటే, ఇది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనుకుంటే ఇందులో Zn+2 ఉంటుంది. జనరల్ గా Zn+2 కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడానికి టెండ్ చేస్తాయి కాబట్టి ఈ ఎలక్ట్రోడ్ లో ఉన్న జింక్ ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ ని వాడేసుకుని వదిలేసుకుని ఎలక్ట్రోలైట్ లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అలా ఉండిపోతాయి మొత్తం. సో ఇది ఆ ఎలక్ట్రోడ్ మొత్తం నెగటివ్ చార్జ్ చూపిస్తుంది. సో అదే మనకి ఇక్కడ రాశారనమాట. అలానే కాపర్ ఏం టెండెన్సీ చూపిస్తుంది, కాపర్ 2+ నుంచి కాపర్ మారడానికి చూపిస్తుంది ఎక్కువ టెండెన్సీ. సో అదేం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని ఆ ఎలక్ట్రోడ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని వాడుకుని కాపర్ ఎలక్ట్రోలైట్ లో ఉన్న కాపర్ +2 ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రోడ్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ ని వాడుకుని కాపర్ ఎలక్ట్రాన్ చేసుకుని ఇది ఎలక్ట్రాన్స్ యొక్క లాకింగ్ లో ఉంటుంది. సో అది పాజిటివ్ చార్జ్ తో కనిపిస్తుంది మనకి. సో పాజిటివ్ నెగటివ్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ నే మనకి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అక్కడ. సో అది అక్కడ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. జనరల్ గా రిడక్షన్ అయ్యేదాన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. అంటే కాపర్ +2 నుంచి కాపర్ కి అయిన మెకానిజం ని ఇక్కడ ఎంత పొటెన్షియల్ అక్యుములేట్ అంటే ఎంత చార్జ్ అక్యుములేట్ అవుతుందో ఎలక్ట్రోడ్ వల్ల విత్ రెస్పెక్ట్ హైడ్రోజన్ తీసుకుని మనం చూస్తాం. అప్పుడు మనకు వచ్చేది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. అండ్ దెన్ ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని యానోడ్ అంటాం. అండ్ ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దాన్ని క్యాథోడ్ అంటాం. సో ఇందాక ఈ రియాక్షన్ లో జింక్ అన్నది యానోడ్ కింద, కాపర్ అన్నది క్యాథోడ్ కింద బిహేవ్ చేస్తుంది. అండ్ దెన్ మనకి తెలిసింది ఏంటి, ఎలక్ట్రాన్ ఫ్లో అన్నది
పాజిటివ్ టు నెగటివ్ టు పాజిటివ్ అవుతుంది ఎలక్ట్రాన్స్ ఫ్లో అన్నది. నెగటివ్ పొటెన్షియల్ టు పాజిటివ్ పొటెన్షియల్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది. సో మనకి కరెంట్ పాజిటివ్ టు నెగెటివ్ ఉంటుంది. సో ఇక్కడ కాపర్ అనేది పాజిటివ్, జింక్ అనేది నెగెటివ్. సో మనకి ఎలక్ట్రాన్ ఫ్లో అన్నది నెగెటివ్ టు పాజిటివ్ ఉంటది. సో మనకి కరెంట్ వచ్చి పాజిటివ్ టు నెగెటివ్ ఉంటది. సో మనకి కరెంట్ ఇట్లా ఉంటది. కాపర్ కాపర్ నుంచి జింక్ కి ఫ్లో ఉంటుంది కరెంట్ ఫ్లో. దీన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ గాల్వానిక్ సెల్ ఆర్ అంటాం. ఇప్పుడు ఆ రెండిటి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్, ఆ రెండు స్టాండర్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని మనం సెల్ పొటెన్షియల్ అంటాం. ఇందాక మనం డానియల్ సెల్ చూసినట్టయితే ఆ సెల్ పొటెన్షియల్ 1.1 వోల్ట్. ఒకవేళ డానియల్ కాదు, గాల్వానిక్ అంటే మంచిగా మాట్లాడాలంటే. సో అది అండ్ దెన్ మధ్యలో దాన్ని మనం సెల్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. ఒకవేళ కరెంట్ ఏం డ్రా కాకుండా ఉంటే, లైక్ నేనేం కరెంట్ పాస్ చేయలేదు, ఇక్కడ నాకేం కరెంట్ పాస్ అవ్వట్లేదు. ఆ రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని సెల్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని కూడా అంటాం. అంటే సెల్ ఈఎంఎఫ్ అన్నట్టు బేసికల్లీ. అండ్ దెన్ దానికి మనం ఎలా రాస్తామంటే ఈ సెల్ జనరల్ గా దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ సెల్ ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. రైట్ సైడ్ జనరల్ గా మనం పెట్టేది క్యాథోడ్ ని పెడతాం. లెఫ్ట్ సైడ్ మనం జనరల్ గా యానోడ్ పెడతాం. యానోడ్ అంటే ఆక్సిడేషన్ అయ్యేది, క్యాథోడ్ అనేది రిడక్షన్ అయ్యేది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ మనకి కాపర్ టు కాపర్ ప్లస్ టు, రైట్ సైడ్ వచ్చి ఏం లేదు ఏజీ ప్లస్ ఏజీ. సో ఇక్కడ మనకి ఆక్సిడేషన్ అయ్యేది లెఫ్ట్ సైడ్, రిడక్షన్ అయితే రైట్ సైడ్ పెట్టాం. సో ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్. సో ఈ ఏజీ ప్లస్ స్లాష్ ఏజీ, ఈ సియు2 ప్లస్ స్లాష్ సియు. మనం జనరల్ గా ఈ రిప్రజెంటేషన్ అంటే ఏమైనా ఎలక్ట్రోకెమికల్ సెల్ కానీ డానియల్ సెల్ కానీ గాల్వానిక్ సెల్ కానీ రిప్రజెంట్ చేయాలంటే ఈ మెకానిజం ఈ నొటేషన్ లో రిప్రజెంట్ చేస్తాం. అండ్ జనరల్ గా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదేంటంటే హాఫ్ సెల్ ప్లాటినం ఎలక్ట్రోడ్ తీసుకుంటాం, హైడ్రోజన్ గ్యాస్ హెచ్ ప్లస్ ఆక్వస్ సొల్యూషన్ లైక్ ఏమైనా హ్యాస్ తీసుకుంటాం, హైడ్రోజన్ గ్యాస్ పెడతాం, ఆ ఎలక్ట్రోడ్ మొత్తం డిఫ్యూజ్ అయి ఉంటుంది హైడ్రోజన్ గ్యాస్. నాకు తెలుసు ప్లాటినం అనేది హైడ్రోజన్ ని అకామిడేట్ చేసుకుని ఉండగలదు, సర్ఫేస్ కెమిస్ట్రీ నేర్చుకున్నాం. సో ఈ ప్లాటినం హైడ్రోజన్ ని అకామిడేట్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మనం ప్లాటినం ఎందుకు వాడుతున్నాం అంటే జింక్, కాపర్ ఇవన్నీ సాలిడ్ స్టేట్స్ లో ఉంటాయి. సో దాన్ని ఎలక్ట్రోడ్ కింద వాడవచ్చు. బట్ హైడ్రోజన్ అనేది గ్యాస్. మనం హైడ్రోజన్ గ్యాస్ తీసుకోవాలంటే ఇలాంటి ఏమైనా రాడ్స్ తీసుకుని దాని మీద మనం హైడ్రోజన్ వాటిని స్టోర్ చేసుకుని ఉండదు. సో ఆ మెకానిజం లో మనం ప్లాటినం రాడ్ తీసుకుని దాని మీద హైడ్రోజన్ గ్యాస్ డిఫ్యూజ్ చేసి కింద యాసిడ్ పెట్టుకుంటాం ఎలక్ట్రోలైట్ కింద. దాన్ని జీరో పొటెన్షియల్ అని చెప్పి అంటాం. మనకి జనరల్ గా పొటెన్షియల్స్ డిఫరెన్సెస్ బట్టి చెప్తాం. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్పాలంటే మనం హైడ్రోజన్ విత్ రెఫరెన్స్ తీసుకొని చెప్తాం. సో ఇక్కడ చూడండి మనం చెప్పాం కాబట్టి స్టాండర్డ్ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద ప్రెషర్ ఆఫ్ ద హైడ్రోజన్ గ్యాస్ ఇస్ 1 bar. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ఇన్ ద సొల్యూషన్ ఇస్ 1 molar. మనం ఎప్పుడైనా స్టాండర్డ్ అని వాడాము అంటే అక్కడ పక్క యూనిటీ కాన్సన్ట్రేషన్స్ ఉండాలి. ఐదర్ మొలారిటీ లేదా ప్రెషర్ ఏదో ఒకటి కాన్సన్ట్రేషన్ 1 లోనే ఉండదు. అండ్ టెంపరేచర్ వచ్చి 298 కెల్విన్. మీరు అడగచ్చు టెంపరేచర్ అనేది ఎలా డిపెండ్ అవుతుందని. ఇక్కడ నేను తీసుకున్న యాసిడ్ వీక్ యాసిడ్ ఇంకా లేదా టెంపరేచర్ డిపెండెంట్ ఈక్విలిబ్రియం అటైన్ చేసుకున్న రియాక్షన్స్ అయితే ఆ రియాక్షన్స్ టెంపరేచర్ ఎఫెక్టెడ్ అయి ఉంటాయి. ఆబ్వియస్లీ ఆల్ఫా మీద డిపెండ్ అవుతాయి. సో ఆల్ఫా అనేది టెంపరేచర్ వేరియంట్. సో మనకి టెంపరేచర్ డిపెండెన్సీ కూడా ఉంటుంది. అలాగా 298 కెల్విన్ అనేది స్టాండర్డ్ వాటి కోసం చెప్తాం. అండ్ ఇక్కడ దాన్ని రిప్రజెంట్ చేసేది ఎలా రిప్రజెంట్ చేస్తాం, ప్లాటినం H2 H ప్లస్. ఇదేంటిది, ఇది ఆక్సిడైజింగ్. మనం ఎప్పుడు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ రిడక్షన్ స్టేట్ లో తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు హైడ్రోజన్ మనం ఆక్సిడైజ్ తీసుకుంటాం. సో ప్లాటినం స్లాష్ H2 1 bar. మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ మెన్షన్ చేయాలి. ఒకవేళ వాడు స్టాండర్డ్ అని మెన్షన్ చేస్తే నువ్వు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ స్టాండర్డ్ అని మెన్షన్ చేయకుండా జస్ట్ మనం రాయాలి, నొటేషన్ మొత్తం నీట్ గా రాయాలి అంటే ఇట్లా నీట్ గా రాయాలి. అండ్ దెన్ కాపర్ ప్లస్ టు కాపర్ ఆక్వస్ 1 molar. ఇలాగా ఈ రియాక్షన్ కి ఉన్న వోల్టేజ్ ని మనం స్టాండర్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ కాపర్ అని చెప్పవచ్చు. అది 0.34 అనమాట. అలానే జింక్ కూడా చూసాం అనుకోండి, Zn ప్లస్ టు Zn ప్లాటినం H2 H ప్లస్. దీని రియాక్షన్ వచ్చి -0.76. దీనికి నెగిటివ్ ఈ లెఫ్ట్, ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్ కాబట్టి ఈ రైట్ మనకి 0.34, ఈ లెఫ్ట్ వచ్చి -0.76 అంటే +0.76. సో దాని నుంచి మనకి 1.1 వోల్ట్ వస్తుంది. సో ఇట్లా మనం చెప్తామన్నమాట. సో ఇక్కడ దాకా నాకు అర్థమైందని అనుకుంటున్నాం. అండ్ దెన్ మనకి నెగిటివ్ వోల్టేజ్ పాజిటివ్ వోల్టేజ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ వచ్చింది అంటే ఇన్ ద సెన్స్ మనకి కాపర్ అక్యుములేట్ చేసేది, ఇది అక్యుములేట్ చేసుకునే ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అని. సో పాజిటివ్ ఛార్జ్ అక్యుములేట్ చేస్తుందంటే కాపర్ అనేది రిడ్యూస్ అయిపోతుంది.
ఎట్లా రెడ్యూస్ అయిపోతుందని. సో ఇది ఎక్కువ టెండెన్సీ ఉంది కాబట్టి మనకి పాజిటివ్ వోల్టేజ్ వచ్చింది. కానీ నేను ఇక్కడ Zn+2 Zn తీసుకున్నా అనుకోండి. ఇలా తీసుకుంటే మనకి రియాక్షన్ హైడ్రోజన్‌తో పోలిస్తే మనకి రియాక్షన్ ఆపోజిట్‌లో జరుగుతుంది. సో మనకి అప్పటికి వరకు కరెంట్‌లో ఇలా ఆపోజిట్ ఉంటుంది. లైక్ బేసికల్లీ జింక్, హైడ్రోజన్ తీసుకున్నా. నేను రియాక్షన్ ఇట్లా రాస్తున్నా. ఇట్లా రాసాను నేను. సో దీని అర్థం ఈ రియాక్షన్ మనకు తెలుసు. స్పాంటేనియస్ అండ్ అన్‌స్పాంటేనియస్ అని. ఇది బేసికల్లీ స్పాంటేనియస్ రియాక్షన్. స్పాంటేనియస్ స్పాంటేనియస్ రియాక్షన్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? Zn నుంచి హైడ్రోజన్ నుంచి Znకి కరెంట్ పాస్ అవుతుందని. సో హైడ్రోజన్ మనకి పాజిటివ్ వోల్టేజ్ చూపిస్తది. జింక్ అన్నది నెగెటివ్ వోల్టేజ్ చూపిస్తది. సో మనం అందుకు జింక్‌ని అక్కడ మనకి -0.76 ఇచ్చింది. ఇది మనం ఇలా అర్థం చేసుకుంటే మనం నెక్స్ట్ వాడిచ్చిన టేబుల్ బట్టి వాడు క్వెషన్స్ ఇలా కూడా అడగొచ్చు. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఇచ్చి రియాక్షన్ పాసిబులా కాదా అని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ An+ ప్లస్ B, Bn+ ప్లస్ A అని చెప్పి రాసి A యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, B యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే బేసికల్లీ ఇది 0.75 అలా ఉందనుకోండి. ఈ ఫార్మ్‌లో మనకి ఇచ్చారనుకోండి ఈక్వేషన్. మనం ఏం చెప్పొచ్చు? ఈ రియాక్షన్ స్పాంటేనియసా కాదా అని వాడు అడుగుతాడు. మనకు తెలిసిందేంటి 0.75 వోల్ట్ గ్రేటర్ థాన్ 0.73 వోల్ట్. అంటే An+ నుంచి Aకి మారడానికి ఎక్కువ టెండెన్సీ ఉంది Bn+ కంట Bకి మారడానికి. 2 మారుతాయి. 2 రెడ్యూస్ అవ్వడానికి చాలా స్పాంటేనిటీతో ఉంటాయి. కానీ ఎక్కువ ఇది చేస్తుంది కాబట్టి ఇది అన్‌స్పాంటేనియస్ ఐ మీన్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అవుతుంది. సో మనం ఆ వోల్టేజెస్ బట్టి లేదా అది ఆక్సిడైజింగ్ రియేజెంటా లేదా రిడ్యూసింగ్ రియేజెంటా అలా కూడా మనం చెప్పొచ్చనమాట. పాజిటివ్ వాల్యూ, నెగెటివ్ వాల్యూ లేదా వాల్యూ బట్టి. నెక్స్ట్ జనరల్‌గా మనం హైడ్రోజన్నో లేదా దేన్నైనా వాడుకున్నాం అనుకోండి గ్యాసెస్‌కి. మనం జనరల్‌గా ఇనర్ట్ మెటల్స్‌ని తీసుకుంటాం. ప్లాటినం గాని, గోల్డ్ గాని. అవి ఎలాగో మనకి రియాక్షన్‌లో ఇన్వాల్వ్ కాదు. ఒకవేళ అంటే నార్మల్‌గా జనరల్‌గా ప్లాటినం, గోల్డ్ ఎక్స్‌పెన్సివ్ కాబట్టి వాడరంటారు. బట్ అది ఎలాగో పార్టిసిపేట్ చేయరు కాబట్టి రియాక్షన్ దాన్ని వాడుకోవచ్చు మనం ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ కాబట్టి. సో బ్రోమిన్ గ్యాస్‌కి గాని, హైడ్రోజన్ గ్యాస్‌కి గాని అట్లా మనం తీసుకోవచ్చు ప్లాటినంని. అండ్ జనరల్‌గా స్టాండర్డ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కాబట్టి గ్రేటర్ థాన్ 0 ఇన్ ద సెన్స్ పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ ఉంటే రెడ్యూస్డ్ ఫ్రమ్ మోర్ స్టేబుల్ దాన్ ది ఒరిజినల్ స్టేట్ అని. అండ్ ఒకవేళ నెగెటివ్ ఉందనుకోండి హైడ్రోజన్ గ్యాస్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ ది రెడ్యూస్డ్ ఫార్మ్ ఆఫ్ ది స్పీసీస్ అని. సో ఇట్లా మనం చెప్పుకోవచ్చనమాట. జనరల్‌గా ఫ్లోరిన్ అనేది ఎక్కువ రిడక్షన్ దానికి అవ్వడానికి ఎక్కువ టెండెన్సీ ఉంటుంది దానికి. సో దాని యొక్క వాల్యూ వచ్చి మనం నెక్స్ట్ టేబుల్‌లో చూడొచ్చు. బట్ దానికి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. సో అది ఆక్సిడైజింగ్ రియేజెంట్‌గా పనిచేస్తుంది. ఆక్సిడైజింగ్ అంటే ఏం చేయాలి? అది దాని మట్టుకు అది రెడ్యూస్ చేసుకొని పక్కనున్న ఎలిమెంట్‌ని ఆక్సిడైజ్ చేయాలి. సో ఫ్లోరిన్‌ని మనం ఆక్సిడైజింగ్ మాక్సిమం ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. అండ్ లిథియం లోయెస్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉంటది. వైస్ వర్సా. లిథియం అనేది వీకెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయితది. మాక్సిమం స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ఎందుకంటే లిథియంకి హైయెస్ట్ నెగెటివ్ వాల్యూ ఉంటది కాబట్టి. అండ్ జనరల్‌గా ఈ పొటెన్షియల్స్ బట్టి కొన్ని రియాక్షన్స్ స్పాంటేనియస్ అవుతాయా? లేదా పీహెచ్ ఆఫ్ ద సొల్యూషన్స్, సాల్యుబిలిటీ ప్రొడక్ట్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇవన్నీ మనం కనుక్కోవచ్చు. ఇక్కడి దాకా మనం థియరిటికల్ పార్ట్ నేర్చుకున్నాం. లైక్ మ్యాథ్స్‌లో ఏమి ఇన్వాల్వ్ కాలే. మ్యాథ్స్ మనం తర్వాత చేస్తాం. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాడుకొని, ఇంకా కాన్సంట్రేషన్స్ బట్టి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ బట్టి అన్నిటికి మనం ఈక్వేషన్స్ కడతాం పొటెన్షియల్‌కి. సో ప్రస్తుతం దాకా ఇది నెర్నస్ట్ ఈక్వేషన్. నెర్నస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు ఆ ఈక్వేషన్ దేనికి వాడతాం? జనరల్‌గా మనం ఇందాకటి నుంచి మ్యాథమెటికల్ ఫార్మ్స్ ఏం లేవని చెప్పి అనుకున్నాం కదా! సో, ఇప్పుడు నేను జనరల్‌గా ఒక ఈక్వేషన్ తీసుకున్నా. Mn+n ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎట్ ఎనీ కాన్సంట్రేషన్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్‌కి మనకొక ఈక్వేషన్ ఉంది. ఏంటి? ఈ N+n is equal to E0 Mn+m minus RT/Nf ln m/nn plus కాన్సంట్రేషన్. దీని ప్రూఫ్ మనకి అక్కర్లేదు. బట్ మనం ప్రూవ్ చేయొచ్చు దీన్ని. ప్రస్తుతానికి మన అంత అడ్వాన్స్ లెవెల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడు ప్రూఫ్ మీద క్వెషన్స్ అడగడు కూడా మనల్ని. సో, మీరు కంగారు పడక్కర్లేదు. సో, ఇది మన ఈక్వేషన్ అన్నమాట. ఇది నెర్నస్ట్ ఈక్వేషన్ అంటారు. ఇది స్టాండర్డ్. ఎప్పుడు నాకు ఈ ఈక్వేషన్ యొక్క సెల్ పొటెన్షియల్ కావాలి. ఇది స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్ కాదు. ఎందుకంటే నా కాన్సంట్రేషన్స్ 1 కాదు ఇక్కడ. ఇంకేవో ఉన్నాయి. సో, ఇప్పుడు నేనేం జేయాలి? ఈ రియాక్షన్ వాడుకొని దీని యొక్క సెల్ పొటెన్షియల్ మనం పట్టుకోవాలి. సో, దానికి నెర్నస్ట్ ఈక్వేషన్ యూజ్ అవుతుందన్నమాట. దీని అప్లికేషన్స్ ఏంటి అన్నది మనం తర్వాత చూడొచ్చు. ప్రస్తుతానికి ఈ రియాక్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీరు కాన్సంట్రేషన్స్ 1 అని తీసుకున్నారనుకోండి.
మేము జనరల్ గా సాలిడ్ కాన్సన్ట్రేషన్ 1 అని తీసుకుంటాం. ఇక్కడనే కాదు ఎక్కడైనా మన ఎగ్జామ్స్ లో గానీ ఎందులో అయినా సాలిడ్ కాన్సన్ట్రేషన్ 1 అని తీసుకుంటాం. బట్ స్పెసిఫిక్ గా హైపోథెటికల్ కేస్ లో మనకి 1 కాదు ఇంత అని చెప్పి వాడే మెన్షన్ చేయాలి. సో అలాగా సాలిడ్ అండ్ యూనిటీ ఎప్పుడు అంత సాలిడ్ క్వాంటిటీస్ ఎప్పుడు మనం యూనిటీ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఎఫ్ వాల్యూ మనకి ఇచ్చేసాడు. ఎప్పుడు ఎస్ఐ యూనిట్స్ లో తీసుకుంటాం. సో ఆర్ ఇది ఎఫ్ వాల్యూ ఇది అండ్ టెంపరేచర్ కెల్విన్ లో ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది టేబుల్. ఈ టేబుల్ లో మనకి అన్ని డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. సో 2.87 ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లోరిన్ కి చాలా ఎక్కువ ఉంది. సో ఇది స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది. ఇన్ లిథియం చూసినట్టయితే లీస్ట్ -3.05. సో ఇది మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది. అండ్ స్ట్రెంత్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ దీనికి ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ రియాక్షన్ కి చూద్దాం. Zn+2 ప్లస్ Cu2 ప్లస్ Zn ఈ రియాక్షన్ కి మనం రాద్దాం. ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్స్ 1 కాదు. కాపర్ కి ఫర్ క్యాథోడ్. ఇక్కడ క్యాథోడ్ ఏంటి? సారీ. ఈ రియాక్షన్ లో మనకి క్యాథోడ్ ఏంటి? ఇది రెడ్యూస్ అవుతుంది. ఇది యానోడ్ ఆక్సిడైజ్ అవుతుంది. సో క్యాథోడ్ రియాక్షన్ కాపర్ కి రాస్తాం. EU CO2 ప్లస్ టు Cu E0 of CO2 ప్లస్ టు Cu మైనస్ RT/2F. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2. సో N2 అండ్ మన కాపర్ అనేది సాలిడ్ లో ఉంటుంది కాబట్టి పైన ఉన్న వాల్యూ 1 అయిపోతుంది బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాపర్ 2+. అలానే యానోడ్ కి ఇట్లా తీసుకుంటాం. ఇప్పుడు మనకి సెల్ పొటెన్షియల్ కావాలి. ఈ రెండింటిని మైనస్ చేస్తాం. సో E0 of CO2 ప్లస్ డాష్ ఆఫ్ Cu మైనస్ E0 of Zn అది స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్ అవుతుంది. అది E0 సెల్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ R2/2F ఉంది కాబట్టి అది లాన్ ఆఫ్ Zn2+/Cu2+ అవుతుంది. ఇది జనరల్ గా మనకి రెండు ఒక మెటల్ లేదా ఒక సాలిడ్ అనేది ఆక్సిడైజ్ రిడ్యూస్ రెండు సాలిడ్స్ ఆక్సిడైజ్ రిడ్యూస్ అయితే మనకి ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంటుంది. అండ్ దెన్ ఒకవేళ నాకు ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ప్లాటినం దగ్గర హైడ్రోజన్ ప్రెషర్ కాన్సన్ట్రేషన్ వేస్తా, కింద ఏమో మోలార్ కాన్సన్ట్రేషన్ వేస్తా. సో అప్పుడు నాకు ఇంకా ఎక్స్ట్రా టర్మ్స్ ఉంటాయి హైడ్రోజన్ ప్రెషర్ అని చెప్పి. సో ప్రస్తుతానికి మనకి కాంప్లికేట్ చేయలేదు, సాలిడ్స్ ని తీసుకున్నాం. మీరు ఒకవేళ హైడ్రోజన్ లేదా గ్యాసెస్ ఉన్నాయి ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే మీరు రాయొచ్చు ఈక్వేషన్. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకుని ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, లైక్ కాపర్ కాన్సన్ట్రేషన్ పెంచామనుకోండి, కాపర్ కాన్సన్ట్రేషన్ పెంచితే లాన్ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఈ సెల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అలానే జింక్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఓవరాల్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో మనం కాన్సన్ట్రేషన్స్ వేరియంట్ బట్టి సెల్ యొక్క పొటెన్షియల్ మనకి ఎంత కావాలో డిజైర్డ్ వాల్యూస్ తెచ్చుకోవచ్చు. నర్నస్ట్ ఈక్వేషన్ మనకి డిజైర్డ్ సెల్ పొటెన్షియల్స్ కి యూజ్ అవుతుంది. ఎంత కాన్సన్ట్రేషన్స్ వాడాలో ఐడియా వస్తుంది. అండ్ దెన్ అదే జనరల్ ఈక్వేషన్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వేషన్ AA+BB చెప్పాను కదండి నాకు నేను గ్యాస్ తీసుకుంటే కాన్సన్ట్రేషన్స్ వాడాలి. సో అట్లా లాన్ ఆఫ్ CC BD A/B అట్లా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? మెగ్నీషియం ప్లస్ సిల్వర్ అయాన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం అయాన్ ప్లస్ సిల్వర్. సో మనకి స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్ ఇచ్చేసాడు, మనకి ఈక్వేషన్ ఇచ్చాడు, సెల్ యొక్క కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు Mg2+D Ag+D. మనకు తెలిసింది ఏంటి? ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ RT/2F. ఏదైతే ఆక్సిడైజ్ అవుతుందో దాని కాన్సన్ట్రేషన్ బై సిల్వర్ దాని బై రెడ్యూసింగ్ కాన్సన్ట్రేషన్ ఇస్తాం. సో ఇక్కడ -0.059/2 లాగ్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ బై సిల్వర్ కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్. ఎందుకంటే మనకి సిల్వర్ ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది. సో మనకి తెలిసింది కదా, అది ఎప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ రాసినా ఏం రాసినా మనం ఈ కోఎఫిషియంట్ ని పవర్ కింద రాస్తాం. సో అట్లా మనం సాల్వ్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది, ఈ సెల్ వాల్యూ వచ్చేస్తుంది దాన్ని. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఎప్పుడు మన అసలైన అప్లికేషన్ వచ్చింది ఏంటంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, మనకి సెల్స్ ని ఎలక్ట్రోకెమికల్ సెల్ ని ఓన్లీ ఫర్ కెమికల్ ఎనర్జీ కన్వర్షన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కాకుండా మెటల్స్ ని ప్యూరిఫై చేయడానికి లేదా కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడానికి అదొక మెథడ్ కింద వాడతారు. లేదా కరోషన్ ఆపడానికి, ఇలా చాలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఎలక్ట్రోకెమిస్ట్రీకి. సో ముందు ఒక రియాక్షన్ తీసుకున్నాను నేను, దీని యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కావాలి నాకు ఆ సొల్యూషన్ లోపల, ఆ రియాక్షన్ యొక్క ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ లేదా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. దాన్ని ఏం చేస్తా అంటే నాకు సెల్ పొటెన్షియల్ తెలుసు, నేను ఇక్కడ సెల్ పొటెన్షియల్ ఎలా కనుక్కుంటా అన్నది తర్వాత మాట్లాడొచ్చు. మనకి వీట్ స్టోన్ బ్రిడ్జ్ వాడతాము, అట్లా చాలా చేస్తాం. సో ప్రస్తుతానికి మనకు సెల్ పొటెన్షియల్ తెలుసు. ఇక్కడ నేను తీసుకున్నది ఈక్విలిబ్రియం రీచ్ అయిపోయిన తర్వాత ఈ సెల్ లో రియాక్షన్ ఉండదు. సో కరెంట్ 0 ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ ఓన్లీ ఎనీమోర్ అంటే ఆ రెండింటి మధ్యలో ఇంకేం పొటెన్షియల్ ఉండదు, డిఫరెన్స్ 0 అయిపోతుంది. E0 సెల్ మైనస్ ఆ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 చేస్తారు.
అప్పుడు ఈ నాట్ సెల్ వాల్యూ ఎంత అవుతుంది. దీని నుంచి నాకు ఈ రేషియో వచ్చేసింది అనుకోండి, Zn+2. Zn+2 వద్దు, మనం జనరల్ ఈక్వేషన్ తీసుకుందాం. Ka+Bb Cc+Td ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెల్ రియాక్షన్ ఏమవుతుంది? ఈ నాట్ సెల్ -0.059 లాగ్ ఆఫ్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్మెంట్ అయింది అనుకోండి సపోజ్, లాన్ ఆఫ్ ఇదే కదా. సో నాకు ఈక్విలిబ్రియం రీచ్ అయ్యాక ఈ సెల్ వాల్యూ 0 ఉంటుంది. సో ఈ నాట్ సెల్ 0.059/1 లాన్ ఆఫ్ ఇది. దీని మీనింగ్ ఏంటి? ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో మనకి కేసీ వచ్చేస్తుంది అక్కడి నుండి. సో ఇలానే ఇక్కడ జింక్ కాపర్ తీసుకుంటే రియాక్షన్ కేసీ వాల్యూ వచ్చింది. బేసికల్లీ ఈ నాట్ సెల్ ఈక్వల్ టు 2.303 RT/NF log కేసీ అని. ఇలాగ మనం డిఫరెంట్ రియాక్షన్స్ కి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కట్టొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ కాపర్ +2Ag ప్లస్ gives rise to copper 2 plus 2Ag. ఈ నాట్ సెల్ వాల్యూ 0.46 ఇచ్చాడు. మనం కేసీ వాల్యూ కావాలి. కేసీ వాల్యూ ఎలా అడగం? 0.46 = 0.059/2 log కేసీ. ఇక్కడ కేసీ ఈక్వల్ టు 3.96 × 10^15. మనం క్యాలిక్యులేషన్ చేయడం. మనకి ఈక్వేషన్ ఎలా వచ్చింది? ఇలా అప్లై చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇందాక ఒక పాయింట్ వచ్చింది మనకి. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నుంచి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. సో అదేలాగా టర్మ్స్, మ్యాథమెటికల్ టర్మ్స్ చూద్దాం. సో ఎలక్ట్రికల్ వర్క్ డన్ ఇన్ 1 second is equal to electric potential multiplied by total charge passed. సో దాని మీనింగ్ ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్ అని. ఎలక్ట్రిక్ వర్క్ డన్ Q ఇంటూ V మనకు తెలుసు. నాకు పొటెన్షియల్ తెలుసు. నాకు పవర్ కావాలనుకోండి, E/T అంటే I ఇంటూ V. I అన్నది కరెంట్ పాసింగ్ త్రూ ఫ్రమ్ వన్ ఎలక్ట్రోడ్ టు అనదర్ ఎలక్ట్రోడ్, వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఎలక్ట్రోడ్స్. అది ఎనర్జీ దట్ ఈస్ ద వర్క్ డన్ దట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ 1 second. సో మాక్సిమం వర్క్ డన్ ఎలా జరుగుతుంది? అది రివర్సిబుల్ అయితే. సో రివర్సిబుల్ అయింది అనుకోండి, దాని ΔG అన్నది -NF/Pcell అని చెప్పి మనం రాసేయచ్చు. అండ్ దెన్ ΔG ఇక్కడ NF అన్నది మళ్ళా సేమ్. NF అన్నది ఛార్జ్, ఈ అన్నది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ సెల్స్. మనకి ఎంత ఛార్జ్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుందో అది ఏమవుతుంది? నేను ఇప్పుడు మోలార్ కాన్సన్ట్రేషన్స్ తీసుకున్నాను అనుకోండి. సో 2 moles ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పార్టిసిపేట్ చేస్తాయి. Zn ఈ రియాక్షన్ కి అయితే 2 moles ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని స్టాండర్డ్ తీసుకుంటే 2 moles ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి. మనకి ఎలక్ట్రికల్ వర్క్ డన్ ఏమంటుంది? 2 electrons ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది. ఇది మోలార్ అంటే 2F ఇంటూ వోల్టేజ్. ఎందుకంటే ఛార్జ్ ఆఫ్ 2 moles తీసుకోవాలి మనం ఒక ఎలక్ట్రాన్ ది కాదు. సో -NF ఇంటూ ఈ సెల్ అట్లా రాస్తాం ΔG. ఇక్కడ మనకి ΔG మనకి ఎప్పుడు అంటే ఇప్పుడు ఆ రియాక్షన్ అనేది స్పాంటేనియస్ గా కాదా అన్నది కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఈ సెల్ అనేది పాజిటివ్ ఉంది అనుకోండి, అప్పుడు ΔG నెగిటివ్ వాల్యూ ఉంటుంది. దాని మీనింగ్ అది ఆబ్వియస్లీ స్పాంటేనియస్ అని చెప్పి అట్లా. అండ్ దెన్ నెక్స్ట్ రియాక్షన్ చూసుకోండి. 2Zn + 2Cu2 gives rise to 2Zn+2 + 2Cu. ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ ఏమీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కోఎఫిషియెంట్స్ మ్యాచ్ అయిపోతున్నాయి 2, 2. ఒకవేళ కోఎఫిషియెంట్స్ కూడా మ్యాచ్ కాకపోతే మనం ఈ రియాక్షన్ వేసినప్పుడు చేంజ్ ఉండొచ్చు. బేసికల్లీ ΔG కానీ ఈ సెల్ వాల్యూ కానీ రెండు ఫిజికల్ క్వాంటిటీస్, మన ఎక్స్టర్నల్ క్వాంటిటీస్. మన క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి. ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ పీరియడ్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. మనకి ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాము. ఈ నాట్ సెల్ ని మనం NF RT/NF ln KC అని రాస్తాం. సో NF క్యాన్సిల్ అయిపోయి RT ln KC అని రాసేయచ్చు. సో Zn+Cu2 Zn2 Cu డానియల్స్ 1.1 వోల్ట్ ఇచ్చాడు. స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అడిగాడు. స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే -2 × 1.1 వోల్ట్ × ఫారడేస్. సో అట్లా మనం ΔG కట్టేస్తాం. అలాగా మనం చేస్తాం అనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ చూద్దాం. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఇన్ కాంటాక్ట్ విత్ సొల్యూషన్ ఆఫ్ pH is 10. సో pH అంటే హైడ్రోజన్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇచ్చేస్తున్నట్టు. అండ్ మనకి ఏం తెలుసు, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఇన్ కాంటాక్ట్ అన్నారు కాబట్టి మనం ప్రెషర్ గురించి వాడేమనలేదు కాబట్టి మనం ప్లాటినం హైడ్రోజన్ 1 అని తీసేసుకుంటాం. అండ్ దెన్ విల్ క్యాలిక్యులేట్ ఈ నాట్ సెల్. ఆ ఫార్ములా ఉంచుతారు -0.059/2 NF ln అట్లా ఆ ఫార్ములా వాడేసి మనం చేసేస్తే మనకి ఈ సెల్ వాల్యూ వచ్చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్. EMF ఆఫ్ ద సెల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? Na + 2Ag gives rise to Na2 + 2Ag. ఈ రియాక్షన్ EMF కావాలి వాడికి. ఈ నాట్ సెల్ ఇచ్చేసాడు. సేమ్ ఇందాక అట్లానే కాన్సన్ట్రేషన్స్ ఇచ్చేసాడు. సాలిడ్స్ కి కాన్సన్ట్రేషన్ మనం తీసుకుంటాం, అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ నాట్ సెల్ వాల్యూ ఇచ్చాడు. టెంపరేచర్ స్టాండర్డ్ దగ్గర ఇచ్చాడు.
స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ద సెల్. ఇక్కడ మనకి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కట్టాలి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కట్టాలి. మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కట్టమొచ్చు. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కూడా ఎన్ఎస్ఎల్ వాల్యూ ఇచ్చేసి మనం చేసేయొచ్చు. ఈ ముందు 2 కేసెస్‌లో వాడు టెంపరేచర్ మెన్షన్ చేయలేదు. సో, టెంపరేచర్ మార్చాలనుకోండి. టీ ఈస్ నాట్ 298 కెల్విన్. ఇంకేమైనా అయితే RT/F వాల్యూ 0.059 ఉండదు. అది మీరు నోట్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ కేస్ అయిపోతుందని చెప్పి మనం తీసేసుకోవద్దు. జనరల్‌గా మిస్టేక్స్ ఇక్కడే చేస్తారు. సో, ఎప్పుడు RT/F వాల్యూ అనేది 0.059 కాదు. సో, దట్స్ ఫర్ ద డే. రేపు మళ్ళా మనం కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, ఇంకా మెజర్‌మెంట్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ అయానిక్ సబ్స్టెన్సెస్, వీట్‌స్టోన్ బ్రిడ్జ్, ఇంకా మోలార్ కండక్టివిటీ అవి చూద్దాం. సో, నెక్స్ట్ వచ్చే టాపిక్స్ మనకి దేని మీద డీల్ చేస్తాయంటే, నాకు సెల్ ఇచ్చారు. కండక్షన్ సెల్. దాని యొక్క రెసిస్టెన్స్ కట్టడం, దాంట్లో ఉన్న సొల్యూషన్ యొక్క ఆల్ఫా కట్టడం, మోలార్ మోలార్ కండక్షన్స్, ఇంకా కరోజన్, ఇంకా ఫ్యూయల్ సెల్, బ్యాటరీస్ వీటి గురించి రేపు మాట్లాడదాం. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్. సో, ఫాస్ట్‌గానే అయిపోతాయి. మెయిన్ టాపిక్స్ ఇవన్నమాట. ఇవి క్వెషన్స్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అడ్వాన్స్‌లో. ఈ 3 టాపిక్స్ మీద మెయిన్స్ టాపిక్స్ ఇవి. మోస్ట్ ప్రాబబ్లీ కరోజన్ మీద ఇస్తే ఇవ్వచ్చు. లేదా బ్యాటరీస్ మీద ఎంసీక్యూస్ టైప్ ఇవ్వచ్చు అంతే. సో, థాంక్స్ ఫర్ ది సెషన్. I hope you have a great day. Bye.